ఇక్కడ ఇక్కడ క్లాసులో బుద్ధిగా ఉండమని చెప్తే ఒక్కడు కూడా ఉన్నాడు. బొమ్మలు మాత్రం నాకు బాగా గీస్తూ ఉంటారు. ఎక్కడమ్మా ఒకళ్ళు ఎవరికైనా మైక్ ఇవ్వండి. నేను అడిగేటువంటి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. ఎగ్జామ్ కన్నా 10 రోజుల ముందు ప్రిపేర్ అయ్యేది ఎవరు? ఇందులో చేతులెత్తండి. అడుగుతున్నది అదే. ఎగ్జామ్ కన్నా 10 రోజుల ముందు ప్రిపేర్ అయ్యేది ఎవరు? ఓ కాదా, ఎవరు కాదా? ఎగ్జామ్ రోజే ప్రిపేర్ అయ్యేది ఎవరు? ఎగ్జామ్ రోజే ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ కన్నా నెల రోజుల ముందు ప్రిపేర్ అయ్యేది ఎవరు? నెల రోజుల ముందు. ఓకే, అసలు ఎగ్జామ్ కి ప్రిపేరే అవ్వనిది ఎవరు? ఒక్క నిమిషం. ఎక్కడ అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే తెలుగు ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతావా? ఆల్ ఎగ్జామ్స్ అంటే అన్ని బిలో 35 వచ్చిందండి. మ్యాథ్స్ మనం 36 వచ్చినట్టు. 36 అబ్బా, గ్రేట్. అసలు సంపాదించే పేరు నిలబెట్టావు. M1 అవ్వలేదండి. అవుతుందని కూడా గ్యారంటీ లేదు. ఎప్పుడు మా నందు తిడతా ఉంటాడు నన్ను, ఫినిష్ చేయరా అది ఇంకా అవుతుందని చెప్పి. మరి ఇలాంటి వాళ్ళకి మెరిట్ స్టూడెంట్స్ ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే కొంచెం దూరంగా ఉండాలనిపిస్తుంది. మెరిట్ స్టూడెంట్స్ ని చూస్తే దూరంగా ఉండాలి. ఎందుకంటే నన్ను కూడా మెరిట్ స్టూడెంట్ అనుకుంటారు కదా. కరెక్ట్. మీకేమనిపిస్తుంది? మెరిట్ స్టూడెంటా? అయితే దూరంగా ఉంటాయి కొంచెం. అంటే ఎలా మీకు మెరిట్లో అలా అన్ని మార్కులు ఎలా వచ్చాయి? మీరు ఎలా చదువుకునేవాళ్ళు? కొంచెం టిప్స్ ఇవ్వండి మాకు. నేను రానా మేమందరం నేర్చుకుంటాం. టీచరా? యాక్చువల్ కోచ్, మా ట్యూషన్ టీచర్. తిరుపతి యాస అంతా కరెక్ట్ గా నేర్పించి కాదు కదా మా ట్యూషన్ టీచర్. పొద్దునే 7 o'clock లేచి ఆ వర్క్ షాప్స్ అన్ని. ఓహో, అయితే మీకు కూడా డైలాగులు అన్నీ వచ్చేసి ఉంటాయిగా. ఏదో ఒకటి చెప్పండి. ఓకే, సో ఈ మెరిట్ స్టూడెంట్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పండి. చాలా మంది స్టూడెంట్స్ చూస్తున్నారు. చాలా టఫ్ క్వశ్చన్స్. ఇదే టఫ్ క్వశ్చన్ అంటారా? చాలా టఫ్ క్వశ్చన్. ఓకే, వెనకాల ఉండే వాళ్ళంతా మెరిట్ స్టూడెంట్స్ ఎవరో బాగా చదువుతున్నట్టున్నారు. అమ్మా, ఒక క్వశ్చన్. మిమ్మల్ని ఈ షూటింగ్ లో ఎక్కువగా ఇబ్బంది పెట్టింది డైరెక్టర్ గారా లేకపోతే పిల్లలా? సజీవ్ ఫస్ట్ ఎయిడ్. ఆ తర్వాత మెయిన్ ఈయనండి. మాకు ఫస్ట్ ఎలా ఉంటారు